హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు లంచ్ బాక్స్‌కి మసాలా రైస్ కాకుండా ఇలా కమ్మటి ఒక రైస్ రెసిపీ అయితే చూసేయండి లంచ్ బాక్స్‌కి. రెసిపీకి ముందుగా అయితే మనం ఒక కప్పు రైస్‌ని అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత స్టవ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రైస్‌కి అయితే మనం చాలా సాఫ్ట్‌గా అయితే అన్నంని కుక్ చేసుకుంటేనే ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ కుక్ చేసుకున్నప్పుడు అయితే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటే రైస్ అయితే చాలా బాగుంటుంది. రైస్ కుక్ అయిన తర్వాత మనమైతే ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అయితే పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అయితే లాస్ట్లో కరివేపాకు వేసుకొని అయితే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ప్రాసెస్కి వెళ్లే ముందు అయితే అన్నం అయితే కంప్లీట్ గా కూల్ చేసుకొని ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈగడతో పాటు ఉన్న పెరుగులోకి అయితే మనం ఉప్పును అయితే యాడ్ చేసుకొని మనం మీద కూల్ చేసుకున్న అన్నంలో అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత అయితే మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పోపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కమ్మటి కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.